ఒక బాబు. ఆ, ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఉమేష్కి? ఉమేష్కి 24 ఉమ్, 25 సంవత్సరం ఏమో ఉంటుంది మేడం. అంటే మరి పోలీసులకు ఏం చెప్పాలనుకుంటారు? ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? న్యాయం ఏం లేదు మేడం. ఉమ్, వాళ్ళైతే ఎవరు ఏం చేసిరో జర వాళ్ళకు ఉమ్, ఇన్క్వైరీ చేయండి అంతే. ఉమ్, మాకైతే ఏం తెలియదు మేడం. ఉమ్, నేను రోజు డ్యూటీ చేసుకుంటా. పొద్దున్న 5 గంటలకు పోతా, ఉమ్. సాయంత్రం 9:30 8:30కి వస్తా. ఏందమ్మా కొడుకు ఏమైంది? అసలు ఏం జరిగింది? ఏం జరిగిందో మేడం, నేను ఇంటికాడ లేను, నేను వేరే అంటే జాగాలో మీకు ఎవరు ఉన్నా. చెప్పారు? సమాచారం ఎవరు ఇచ్చారు ఉమ్, మీకు? ఎవరు చెప్పారు అంటే కొడుకు ఇట్లా చనిపోయారని ఎవరు చెప్పారు మీకు? నేను ఊరికి వచ్చిన ఇటు ఊరికి వస్తే మీ ఇల్లు ఎంత దూరం? అంటే ఇక్కడ డిపోకి మీ ఇల్లుకి ఎంత దూరం? జర చాలా దూరం ఉంది. ఆ, అక్కడ నుంచి ఊరికి వస్తుండు మా కొడుకు అంట. ఊరికి వస్తే వాళ్ళు బండి మీద వచ్చి చాకుతోని పొడిచిరంట. ఆ, అలా అందరూ ఉన్నారు మంది. ఆ, ఎందుకు జమ అయ్యారని నేను ఊరికి వచ్చి చూస్తే నా కొడుకు ఆడ పడిపోయింది, రక్తం పోతుంది. ఆయనే ఏడ్చుకుంటా ఉన్నాయి. ఇక ఆయన ఏడ్చుకుంటా ఉంటే వాళ్ళు ఏదో తీసుకొచ్చిర్రు ఇంట్లో తీసుకుపోయానికి. నేను కూడా ఇట్లా పట్టుకున్నా, అందులో వేసిన. ఎక్కడ పోయిండు వస్తా మేడము నా కొడుకు? తిడతారు, కొడతాడు. కొడుకే కదా మేడం, ఏం చేస్తాం ఇక. అంటే ఎందుకు పడిచిరని మీరు అనుకుంటున్నారు? మీకేం తెలుసు? అయితే ఎందుకు కొడిచిరంటే మా జర సత్తా చిత్తాడు మా పెద్ద కొడుకు ఇంట్లో తాగి ఎవరికి చూడరు, అందరికి కొడతాడు. ఒక్కటే దెబ్బ కొడితే దెబ్బతో లేవరు ఇక మనుషులు. నాకు రాత్రి నాకు కూడా కొట్టింది, నా బిడ్డ కొట్టిండు. అయితే ఈడ వచ్చినాము, ఈడ వస్తే కాంప్లెక్స్ ఇచ్చి పోయినాము. ఈ 2 రోజులు 3 రోజులకు తొలకపోతాము అని అన్నారు. మేము కూడా వచ్చి ఇక పోలీసు పెద్దడు ఉంటాడు కదా సారు, ఆయన దగ్గర వచ్చి ఇక ఏదో రాపించుకొని జైల్లో పంపుతామని అనుకుంటాము. ఇక నా కొడుకు ఎప్పటి నుంచో కలలా వేసుకున్నాడు. ఇక చిన్నోడు ఇట్లా ఉంటే మనం బాగుపడము, మన చెల్లి పెళ్ళి కూడా చేయము అమ్మ, ఇక ఏదన్నా చేస్తామని ఇక వచ్చేసారు. ఇక ఇట్లా చేసిండు. అంటే ఇప్పుడు ఇద్దరు కొడుకులు మీరు కలిసే ఉంటారా? మేము ఎప్పటి నుంచి కలిసే ఉన్నాం. వాళ్ళు వేరే తినలేరు, వేరే పోలేరు, ఒక జాగానే ఉన్నాం. చిన్న ఆయన ఏం చేస్తారు మరి? చదువుకుంటుండ్రు. చదువుకుంటున్నారా? మరి మీ కోడలు కూడా మంచిగా చూసుకునేవారా? అంటే మా కోడలు మంచిగానే చూసుకుని ఉంది కదా, అడుగు మంచిగానే చూస్తాం మేము. ఎప్పుడు ఏం గొడవ చేయము. నేనే వంట చేస్తా, నేనే అందరికి పెడతా, నేనే మంచిగా చూస్తా. అందరికి పైసలు కూడా నేనే ఇస్తా. మంచిగానే ఉంటాం మేడం. గొడవ ఏం చేయము. వాళ్ళు 2 సంవత్సరం ఈడ వచ్చి, మాకు 5 సంవత్సరం అవుతుంది. ఊరికాడ నుంచి ఈడ బతుకుతామని వచ్చినాము. అంటే బయట ఎవరితోనైనా శత్రుత్వం ఏమైనా ఉందా మీకు? లేదు లేదా? లేదు. ఏం పని చేస్తాడు అంటే? ఏసం పని చేస్తాడు. ఏసం పని చేస్తాడు. అంటే ఇప్పుడు పోలీసు ఏమైనా ఎలాంటి న్యాయం కావాలి ఇప్పుడు? ఏం న్యాయం కావాలి ఇప్పుడు మీకు? ఏం న్యాయం కాలే అమ్మ. పిల్లలకి ఎన్ని సంవత్సరాలు ఇద్దరికి? ఈమెకు 5, ఆయనకు 3. సో మేము గరీబ్ ఉన్నాం మేడం.